పంచభూతలింగ ఆరాధన, నటరాజస్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించుకుంటున్న ఈ శుభ సందర్భంలో ఈ కోటి దీపోత్సవ వైభవాన్ని, అలాగే పంచభూతలింగాల మహాత్మ్యాన్ని ప్రవచన రూపంలో అందించేందుకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ధూళిపాళ మహదేవమణి గారు. వారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. గళద్దానగండం మిలద్భృంగ షండం చలచ్చారు సుండం జగత్ప్రాణ సౌండం కనద్దంతకాండం విపద్భంగ చండం శివ ప్రేమ పిండం భజే వక్రతుండం భజే వక్రతుండం గిరిసింహాసనమై నభంబు కచమై గీర్జానియే తాతయై వరవేదంబులు స్తోత్రపాఠమై సర్పంబుల్ తనూభూషలై గిరిరాట్ కన్యక దేహమై గుహుడు విఘ్నేశుండు సత్పుత్రులో హర వేదోపనిషత్తురంగ హర వేద ఉపనిషత్తురంగ నటరాజా మా నమస్కారముల్ నటరాజా మా నమస్కారముల్. సభకు నమస్కారం. ప్రపంచ వింతలు 7గా చెబుతారు, కానీ ప్రపంచ దేశాల్లో అద్భుతం మాత్రం ఒక్కటే అద్భుతం. అది కోట్ల దీపోత్సవాలు. ఎక్కడ ఏ ప్రపంచంలోనూ ఎక్కడ ఏ దేశంలోనూ లేని 12-13 సంవత్సరాలుగా కోట్ల దీపాలు వెలిగింపజేస్తున్నారు అంటే ఇంతకంటే పరమాద్భుతమైన కృత్యం మరి ఎక్కడా లేదు. అది కేవలం భక్తి టీవీ వారికి మాత్రం చెల్లుతోంది. ఏదైనా కార్తీక మాసంలో దానం చెయ్యాలి ముఖ్యము అన్నారు. ఆ దానం వస్త్రమో పండు సువర్ణమో వెండో చేస్తారు, కానీ పుణ్యాలు ఎవరైనా దానం చేస్తారా? పుణ్యాలు ఇక్కడ పుణ్యాలు దానం చేస్తున్నారు. ఒక్క దీపం వెలిగిస్తే ఏ రోజు పాపాలు ఆ రోజు పోతాయట. 10 దీపాలు వెలిగిస్తే ఒక మంత్రి అవుతాట. 100 దీపాలు వెలిగిస్తే దేశానికే గొప్ప అంబాసిడర్ అవుతాట. 1000 దీపాలు రోజు వెలిగిస్తే ఇంద్రపదవి వస్తుందట. 1,00,000 దీపాలు వెలిగిస్తే బ్రహ్మత్వం వస్తుంటండి. కానీ కోట్ల దీపాలు వెలిగిస్తే ఏమిటయ్యా అన్నారు. సాక్షాత్తు పరమేశ్వర ఐక్యం కలుగుతుందట. వారు పరమేశ్వర ఐక్యాన్ని పొందడం కోసం మొత్తం యావత్ ప్రపంచనాన్ని ఈ కోటి దీపోత్సవాన్ని వీక్షింపజేస్తూ అందరికీ పుణ్యాలు దానం చేస్తారు మహానుభావులు. శ్రీ నరేంద్ర చౌదరి గారు, రమాదేవి దంపతులు. వారికి నిజంగా ఈ భాగ్యనగరం రుణపడి ఉంది. ఈ భాగ్యనగరాన్ని అసలు చేస్తున్న భాగ్యనగరంగా చేస్తున్న ఆ పుణ్య దంపతుల్ని నేను మనసా వాచ అభినందన తెలియజేస్తున్నాను. దీపం ఉన్న వెంటనే చాలా అనేక రకాల దీపాలు పెడుతున్నారు. నేను 15 రోజులుగా వింటున్నాను. ప్రతి కార్యక్రమం మిస్ కాకుండా వింటున్నాను. దీపంలో ఒక శ్రేష్టమైన దీపం కూడా చెప్పేది కార్తీక మాసంలో ఒక్కటే చెప్పారు. అది కూడా అదేమిటయ్యా అంటే పెద్ద ఉసిరిక దీపం. పెద్ద ఉసిరికాయని పైన కొంచెం తొలిచి అందులో ఆవనయ్య ఒత్తు వేసి ఒక్క దీపం వెలిగిస్తేట పరమాత్మకి. ఒక్క దీపం వెలిగిస్తేట సంవత్సర కాలం దీపం పెట్టిన మహాపుణ్యం కలుగుతుందండి. సంవత్సర కాలం రోజు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చెయ్యాలి. ఒకవేళ చేసినా చేయలేకపోయినా కార్తీక మాసంలో క్షీరాబ్ద ద్వాసనాడైనా కనీసం ఏదో రోజు కనీసం ఒక్క పెద్ద ఉసిరికాయ దీపం పెడితేట మీరు సంవత్సర కాలం దీపం పెట్ట మహాపుణ్యం పొందుతారట. సమస్త పాపాలు పటాపంచలు అవుతాయట. అటువంటి కార్తీక దీప ప్రాశస్త్యాన్ని చెబుతూ కార్తీక మాసంలో 5 కృత్యాలు తప్పకుండా చేయమన్నారు. కార్తికే మాసి సంప్రాప్తే పంచకృత్యాని మానవై దీపం దానం చ స్నానం చ శివకేశార్చనం తథా శివకేశవార్చనం. ఇంకా 5వది ఏమిటయ్యా అంటే ధాత్రీ ఛాయాం సమాశ్రిత్య వనభోజనమాచరేత్ అన్నారు. ధాత్రి యొక్క మొదట్లో కూర్చుని అందరూ కార్తీక మాసం ఒక్కసారిని భోజనం చేస్తేట సంవత్సరం కాలం భోజన దోషం పోతుందిటండి.
మనం రోజు తినే తిండిలో ఎన్నో దోషాలు ఉంటాయి. ఆ దోషాలన్నీ పోవాలంటే కార్తీక మాసంలో ఆమలకి వృక్షానికి అంత ప్రాశస్త్యం చెప్పారు. ఆమలకంటే ఒక్క దీపానికి అంత విలువను ఎప్పుడైతే చెప్పామో, అసలు ఆమలక వృక్షం పుట్టుకే చాలా చిత్రమైన పుట్టుక. అదేమిటయ్యా అంటే దాని పేరు ధాత్రి అన్నారు. ధాత్రి క్షీరాబ్ది ద్వాదశి నాడు తప్పకుండా ధాత్రి అంటే పెద్ద ఉసిరిని, తులసిని, దామోదరుని ముగ్గురిని కలిపి అర్చన చేయాలి. ముగ్గురికి కలిపి దీపాలు పెట్టాలి. మనం అందరం ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నాం. ఎందుకు పుట్టిందయ్యా అంటే ఈ ఆచారము, ఒకసారి పార్వతీదేవిని జయ విజయులు అడిగేట, అమ్మా పార్వతి, అస్తి బిల్వ తులసీరుహ తుల్య పుణ్య ఏక ఉత విష్ణు శివార్హ. అమ్మా, విష్ణుమూర్తికి తులసి అంటే ఇష్టము, ఈశ్వరుడికి బిల్వం అంటే ఇష్టము, ఇద్దరికి ఇష్టమైన కామన్ ద్రవ్యం ఏదైనా ఉందా అని అడిగింట. అంతేకాదు పరమ పవిత్రం కావాలి, ఇద్దరికి పనికి రావాలి, అటువంటిది ఏదైనా ఉందా అని అడిగింట. అప్పుడు పార్వతి చెప్పింది, పుణ్య ఏక ఉత విష్ణు శివార్హ నామత ఆమలక ఇచ్చవి సఖ్యవు. దాని పేరు ఆమలకము అంటారట. ఎందుకయ్యా దానికి ఆ పేరు వచ్చింది అంటే, ఒకసారి పార్వతీదేవి విష్ణుమూర్తి కోసం తపస్సు చేసిందిట, లక్ష్మీదేవి ఈశ్వరుడు కోసం తపస్సు చేసింట. ఈవిడేమో తులసవనంలో చేసింట, ఆవిడ మారేడవనంలో తపస్సు చేసింట. ఆ తపస్సు చేస్తుంటే ఆ భక్తిగా పరవశించేసి వాళ్ళు కళ్ళు చెమర్చేయట. కళ్ళు చెమర్చినప్పుడు కంటి నీటి బొట్టులు ఒక్కొక్కటి కింద పడ్డాయట. ఆ కింద పడిన వెంటనే ఈ భూమి పులకరించిపోయిందట. పులకరించి ఆ నీటి బొట్టుకి వృక్షం లేచింట. ఆ వృక్షము పెద్ద ఉసిరి చెట్టు. దీన్ని ఆమలకి అన్నారు. అమల అంటే నిర్మలమైన, కమ్ అంటే నీటి చుక్క, కంటి నీటి చుక్క. నిర్మలమైన కంటి నీటి చుక్క నేల మీద పడ్డ మూలంగా మొలిచిన మొక్క కనుక దాన్ని ఆమలక వృక్షము అన్నారు. అటువంటి ఆమలక వృక్షం యొక్క ఆకులు కూడా పరమేశ్వరుడికి విష్ణుమూర్తికి పూజ చేయొచ్చుట. ఆకులు కూడా దాని పుష్పాలలో కాయలతో పూజ చేయొచ్చుట. అంత పరమ పవిత్రమైన ధాత్రి ఆ భూమి పులకరించిందట. కనుక పులకరించి అలా పుట్టిందట. కనుక ధాత్రిని అంటే ఆమలకని భూదేవి అవతారము అంటారు, లక్ష్మీ అవతారము తులసి. కనుక కార్తీక మాసంలో ఆ పెద్ద ఉసిరికాయకి అంతటి మహిమ చెప్పారు. ఇంక ఈవేళ మనం అందరం చేసిన అదృష్టం ఏమిటయ్యా అంటే, పంచభూతేశ్వర లింగాలు అర్చన చేస్తూ అందులో ఆకాశలింగమైనటువంటి చిదంబరంలో నటేశ్వర స్వామి శివకామ సుందరిని కలిపి వాళ్ళ కళ్యాణం చూడబోతున్నాం. ఇది రేర్. ఇప్పటి వరకు నా దృష్టిలో ఇక్కడి వరకు ఆ దేవతా విగ్రహాలు రాలేదు. ఇది మొట్టమొదటిగా వచ్చిందేమో అనుకుంటున్నాను నేను. ఎంత అదృష్టమయ్యా అంటే మనం అక్కడికి వెళ్ళి చూసినా చూడలేకపోయినా అది చిదంబర రహస్యము అన్నారు. ఈ ప్రపంచంలో ఒక గొప్ప రహస్యం ఏంటి అంటే చిదంబర రహస్యం పేరుంది. చిత్ అంబరం. చిత్ అంటే జ్ఞానము అర్థం, చిత్ అంటే మనస్సు అర్థం, అంబరం అంటే వస్త్రము అర్థం, అంబరం అంటే ఆకాశము అర్థం. ఆయన దిగంబరుడే కాదు, చిదంబరుడు కూడా. ఆయన దేహము జ్ఞానమయమైన దేహం అంతా జ్ఞానం అన్నమాట. జ్ఞానమయమైన దేహం కనుక ఆయన చిత్త అంబరహ, జ్ఞానమే వస్త్రముగా కలవాడు కనుక ఆయన చిదంబరేశ్వరుడు అన్నారు. అంతేకాదు జ్ఞానమే ఆకాశ రూపంగా కలిగిన వాడు కనుక అది ఆయన పేరు చిదంబరు అన్నారు. ఈ చిదంబర స్వామిని వ్యాఘ్రపాద మహర్షి దర్శనం చేశాడు. మన భూలోకానికి ఐదు పాంచభౌతిక లింగాలు వచ్చాయి. కాళహస్తిలో వాయులింగము, జంబుకేశ్వరంలో జలలింగము, కంచిలో భూలింగం అంటే సైకిత లింగము, ఇలా అరుణేశ్వరంలో అగ్నిలింగము, ఇక్కడ ఆకాశలింగము అన్నారు. అది చిదంబర రహస్యం. ఎన్ని రహస్యాలు ఉన్నాయో ఈ గుడిలో, ఆ దేవుళ్ళలో. ఏమిటి చిదంబర రహస్యం అంటే, అక్కడ 3 మూర్తులు ఉంటాయి చిదంబరంలో. ఎదురుకుండా గుడిలో ప్రవేశించిన వెంటనే నటరాజస్వామి దర్శనం అవుతుంది. ఆ నటరాజు నాట్యం చేస్తున్న భంగిమది, అది ఆకాశతత్వానికి ప్రత్యేక. కనుక ఆకాశలింగానికి స్వరూపం, అది సగుణము. ఒక ప్రక్కని స్వామివారి యొక్క నిర్గుణ తేజపుంజమైనటువంటి స్ఫటిక లింగం ఉంటుంది. స్ఫటిక లింగం ఇది సగుణమా అంటే సగుణమే, నిర్గుణమా అంటే నిర్గుణమే. కనుక నిర్గుణము సగుణము రెండూ కలుపున్న ఒక మూర్తి ఒక ప్రక్కన ఉంటుంది. ఇదిగో ఇంకో ప్రక్క మూర్తే, ఇది రహస్యం. అదేమిటయ్యా అంటే అక్కడ బంగారపు బిల్వదళాల మాల కనపడుతుంది. అంతే,
అదొక్కటే కనబడుతుంది. అది కూడా తెర అడ్డు వేసి ఉంటుంది, తెర అడ్డు వేసి ఉంటుంది. ఆ తెర వెనకాల స్పష్టంగా కనబడుతుంది. అర్చక స్వామి అనుగ్రహం ఉంటే కొంచెం పక్కకు తొలగిస్తారు, మనం ఆ లింగాన్ని చూడగలుగుతాం. లింగం ఏమి ఉండదు, ఆకాశరూప తత్వం, శూన్యం అనమాట. ఆ బిలవదళాలను బట్టి అదే ఆకాశలింగా మనం గుర్తించాలి. ఇది 3 స్వరూపాలు. అక్కడ ఉన్న రహస్యం ఏమిటయ్యా అంటే మొత్తం అయస్కాంత క్షేత్రంగా చెప్పబడింది. శాస్త్రవేత్తలు దాన్ని అయస్కాంత క్షేత్రంగా చెప్పారు. ఏమిటయ్యా అయస్కాంత క్షేత్రం అంటే మొత్తం భూమండలానికి మధ్యలో ఏ రేఖ ఏ బొట్టు అయితే బిందువు అయితే ఉందో ఆ బిందువుట నటరాజస్వామి కాలి బొటనవేలు గోరి కింద ఉందిటండి. బొటనవేలు కింద భూమధ్య రేఖ యొక్క మధ్య బిందువు ఉందట. అయస్కాంత క్షేత్రం యొక్క నాభిస్థానం ఏదైతే ఉందో అక్కడ స్వామివారు బొటనవేలు పెట్టి ఉంటారు. అంటే మొత్తం భూమండలాన్ని అంతనే ఆయన కేవలం బొటనవేలు మీద ధరిస్తున్న మహానుభావుడు కనుక ఆయనకి ఒక రహస్యము, అది ఒక చిదంబర రహస్యము అన్నారు. ఇంకో చిత్రం ఏమిటంటే ఆ ఆలయానికి మన దేహంతో ఉన్న సంబంధాలు ఉన్నాయి, మానవ దేహ సంబంధాలు అక్కడ చిదంబరానికి ఉన్నాయి. ఏమిటయ్యా అంటే మనకి 9 రంధ్రాలు ఉన్నాయి, 9 రంధ్రాలు. అక్కడ ఆ ఆలయానికి 9 ద్వారాలు ఉంటాయి. చిత్రం చూడండి. 40 ఎకరాల విస్తీర్ణమైన భూమండలంలో ఆ మహానుభావుడు ప్రతిష్ఠింపబడ్డాడు. 13వ శతాబ్దంలో దాన్ని గుడి కట్టారు. వ్యాఘ్రపాద మహర్షి దర్శనం చేశాడు, దర్శనం చేసి మనకి అందించాడు. 9 ద్వారాలు ఉంటాయి, మనకి 9 రంధ్రాలు ఉంటాయి. ఇంకో చిత్రం ఏమిటంటే అక్కడ గోపురం ఉంటుంది, స్వామివారి గోపురం. ఆ గోపురానికి సరిగ్గా 21,600 21,600 బంగారపు రేకులతో కప్పి ఉంటుంది ఆ గోపురం. 21,600 బంగారపు రేకులతోటి కప్పి ఉంటుంది ఆ గోపురం. ఏమిటి రహస్యం? మన దేహంలో నిరంతరము ఉచ్ఛ్వాస నిశ్వాసలు 21,600 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసలు విడుస్తాం. అంటే మన దేహానికి ఏదో మూలాధారమో అదిగో అక్కడ గుడి రూపంగా ఉంది, అక్కడ పెద్ద గోపురం రూపంగా ఉంది. ఆ గోపురంలోంచే వచ్చింది ఈ భౌతిక దేహం. ఇంకో చిత్రం ఏమిటంటే దానికి 72,000 బంగారపు మేకులు తాపడం చేశారు. రేకులు బిగించాలి కదా, ఆ రేకుల్ని 72,000 బంగారపు మేకులతో తాపడం చేశారు. ఏమిటి రహస్యం అన్నారు? మన దేహంలో 72,000 నాడులు ఉన్నాయి. ఆ నాడులే అక్కడ మేకులుగా సంకేతం. అక్కడి నుంచి వచ్చింది మనకి దేహం తాలూకు లోపల రహస్యాలన్నీ కూడా. అంతేకాదు మన దేహానికి ఎడమవైపున గుండెకాయ ఉంటుంది. ఆ స్వామి ఎడమవైపుని శివకామసుందరి ఉంటుంది. ఆ తల్లి ఆయన గుండెకాయ అనమాట. ఆ తల్లి లేకపోతే ఆయన లేరు, ఈ గుండె లేకపోతే మనం లేము. ఎంత చిత్రమో చూడండి. ఇవన్నీ చిదంబర రహస్యాలు. అమ్మవారి గుడిలో చిత్రం చూడండి. అక్కడ ఒక మండపం ఉంటుంది, ప్రాంగణం. 4 స్తంభాలు ఉంటాయి. ఆ 4 స్తంభాలు ఏమిటో తెలుసునా? 4 వేదాలు 4 స్తంభాలుగా అక్కడ ఉన్నాయట. 4 వేదాలు. అయితే అక్కడ 64 మూర్తులు ఉంటాయి. 64 కళలు, వాంగ్మయంలో 64 కళలు ఉన్నాయి. 64 కోటి యోగనీగణ సేవత అని అమ్మవారికి పేరు. 64 కోట్ల యోగనీగణానికి వాళ్ళ అధిష్టానం. అది 64 కళలు అక్కడ రూపాన్ని దాల్చి ఉంటాయి, మూర్తులుగా వెలిసి ఉంటాయి. చిత్రం, చాలా చిత్రం. అంతేకాదు అమ్మవారి గోపురం మీద, ఆ మండపం మీద 9 కలశాలు ఉంటాయి. 9 కలశాలు ఉంటాయి. ఆ 9 కలశాలు ఏమిటో తెలిసినా? నవదుర్గలకి ప్రతీక ఆ 9 కలశాలు. నవదుర్గలవి. ఇలా అణువులో, ప్రతి పరమాణువులో, ప్రతి అంగుళంలోనూ కూడా చిదంబరంలో అనేక రహస్యాలు ఇముడు ఉన్నాయి. అటువంటి మహానుభావుడు ఇవాళ శివకామసుందరితో ఇక్కడికి ఏం చేయబోతున్నారు? ఇక్కడ కళ్యాణోత్సవం మొత్తం చూస్తారు. మన జన్మధన్యము, మన భాగ్యనగర వాసుల జన్మధన్యము. ప్రపంచ దేశాలు ఎవరైతే వీక్షిస్తూ ఉంటారో వాళ్ళ జన్మధన్యము. దీపాన్ని చూస్తే కూడా పుణ్యట. దీపాన్ని వెలిగించకపోయినా దీపాన్ని చూసి అబ్బాయి ఎంత బాగా వెలిగిస్తున్నారు, ఎంత గొప్ప ఉత్సవాన్ని చేస్తున్నారు అని కనుక మనం సంతోషపడితేట ఇంట్లో కూర్చుని, టీవీ ముందు కూర్చుని అబ్బాయి ఎంత బాగా నిర్వహణ చేస్తున్నారు అనుకుంటే చాలట మనకు కూడా పుణ్యం వస్తుంటండి. కార్తికేయ మాస సంప్రాప్తే దీపం దృష్ట్వా ఎవరైతే దీపాలను చూసి మొదటి ఆనందిస్తాడో వాళ్ళకి కూడా దీపం వెలిగినంత మహాపుణ్యం వస్తుంట. అటువంటి
పంచభూతలింగాల్లో ఈ శివకామేశ్వరుడు ఎంత గొప్పవాడై అంటే శివమహిమ చెప్పడానికి అంతూ తెలియలేటండి. అసలు శివుని గొప్పతనం ఎవరైనా చెప్పగలమా అని పందాలు వేసుకున్నారట. దేవలోకంలో పందాలు వేసుకున్నారట. సరే ఓ పని చేద్దాం, మనం చెప్పుకుంటే పోతే కాదు, రికార్డు చేద్దాం అనుకున్నట్ట. రికార్డు చేద్దాం అనుకున్నట్టండి. రాయడానికి ఇంకు కావాలి. ఎంత ఇంకు కావాలి? అందుకని అసిత గిరి సమం స్యాత్ కజ్జలం సింధు పాత్రే. పెద్ద కాటుకొండ దగ్గరికి వెళ్ళి దేవతను చితక్కొట్టారట. కాటుకొండంత బూడిదని తయారు చేసేట. పూర్వంలో శరాబుడ్డి మసి ఉండేది, అది కొని తెచ్చుకోవడం, నీళ్లు కలుపుకోవడం, లేకపోతే కొబ్బరి నుండి కలుపుకోవడం, కలంతో రాసుకోవడం అనమాట. అలాగా కాటుక కొండ, నల్లటి కొండని చితక్కొట్టి వస్త్ర కాలుష్యం చేసి కాటుకు తయారు చేసేట. ఇప్పుడు దీనికి సరిపడా నీళ్లు కావాలి. మరి ఎలాగా? ఓ పని చేశారు. కజ్జలం సింధు పాత్రే. ఈ కాటుకొండ బూడిదంతా కలిపి ఒక పాత్ర ఉండాలి, నీళ్లు ఉండాలి. రెండు వేస్ట్ కదా, రెండు తేడం కష్టం. అందుకని పెద్ద సముద్రం దగ్గరికి వెళ్ళేటండి. మొత్తం ఈ కొండంత మసిని ఆ సముద్రంలో వేసేసేట. వేసేసి పెద్ద పెద్ద తాడి చెట్లతోటి 33 కోట్ల దేవతలు అలా తిప్పి 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 పలసగా ఇంకు తయారు చేసేట. బాగానే ఉంది, ఇంకు తయారైంది. మరి రాయడానికి కళాలు కావాలి కదా, పెన్నులు కావాలి కదా, ఎన్ని కోట్ల పెన్నులు కావాలి. అందుకని మామూలు పెన్నులు అయితే విరిగిపోతాయి, ఇంకా అయిపోతుంది. సురతరువర శాఖ లేఖని, సురతరువర శాఖ. స్వర్గలోకంలో కల్పవృక్షాలు ఉన్నాయట. ఆ కల్పవృక్షాల కొమ్మలు తక్కొట్టి కళాలు తయారు చేశాడు. పాళీలతోటి కళాలు తయారు చేశాట. గుట్టలు తయారు చేశాట. మధ్యలో రాస్తున్నప్పుడు కలం విరిగిపోకుండా ఉండడం కోసం. అంతా బాగానే ఉంది. సురతరువర శాఖ లేఖని. మరి రాయడానికి కాగితం ఉండాలి కదా, తెల్ల కాగితం ఉండాలి. తెల్ల కాగితం ఎక్కడి నుంచి వస్తుంది? ఇలా ఉండగా ఒక ఇల్లాలు వచ్చి ఏమండోయ్ అంటూ అంట, ఆగమ్మా మీ తెల్లకాయసం చూస్తున్నాం, నువ్వు ఎవరో ఏముండో ఏమంటున్నావు, ఏమిటి ఇప్పుడు కాదన్నట. కాదండి నా మాట వినండి అంటూ అంట. ఎవరో చెప్పమ్మా అన్నట. నా పేరు భూదేవి అంటారండి ఏందట. ఆవిడ భూదేవట. అయితే ఎందుకు వచ్చావమ్మా తల్లి అన్నట. నన్ను తెల్లకాయితంగా మార్చేసుకోండి, నా తెల్లకాయితం మీరు రాసుకోండి శుభ్రంగా, ఆ పరమేశ్వర కీర్తనలో ఉందట. కనుక ఆ తల్లి తెల్లకాయితంగా మారిపోయింట. మారిపోయిన రాసేవాళ్ళు ఎవరు? సురతరువర శాఖ లేఖనీం పత్రముర్వీ లిఖతయతి గృహీత్వా శారద. సార్వకాలం ఎవరు రాయాలి? సాక్షాత్ శారదాదేవి కూర్చుని రాయాలి. ఆ శారదాదేవి పట్టుకు రాయడం మొదలెట్టండి. ఏనాడు ఎప్పుడు కుతయగల్లో మొదలెట్టంట. ఇంకా ఇప్పటికీ రాస్తూనే ఉంటే ఈవేళ కూడా ఈ క్రోధనామ సంవత్సరంలో ఇప్పటికి పొద్దున్న విష్ణుమూర్తి తన పర్యవేక్షకుట బ్రహ్మగారు మంత్రదర్శట. ప్రతిరోజు వెళ్ళి విష్ణుమూర్తి ఎక్కడ దాకా రాశాడు అడుగుతాట. ఇవాళ పొద్దుడు విష్ణుమూర్తి వెళ్ళి ఆ శారదాదేవిని అడిగట, ఎక్కడ దాకా రాశారమ్మా అని. అయ్యా రాస్తున్నామండి, వేదాలు చదువుతున్నాయి, వేదాలు చెప్పలేక రెస్ట్ తీసుకుంటున్నాయి, మళ్ళీ ఉపనిషత్తులు వస్తున్నాయి, అవి కూడా చెప్పలేక రెస్ట్ తీసుకుంటున్నాయి, మళ్ళీ బ్రహ్మగారు వచ్చారు, మళ్ళీ బృహస్పతి వచ్చారు, వీళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటున్నారు, నాకు మాత్రం విశ్రాంతి రాస్తున్నాను. సరేనమ్మా ఎక్కడ దాకా రాసో చెప్పన్నట. ఇప్పటికి పరమేశ్వరుడి తాలూకు కుడికాలు బొటం వేలు గోరంత రాశానండి ఏందట. అన్ని వేల కోట్ల సంవత్సరాలు ఆ పరమశివ కీర్తన రాస్తూ ఉంటే ఇప్పటికీ ఈ రోజుకి పరమశివుని తాలూకు బొటనవేలు గోరులో ఎంత భాగం ఉందో అంత భాగం మాత్రం శివ వర్ణన వైభవాన్ని రాసేటండి. అది శివుని యొక్క వైభవం. ఈ జన్మకి తేలుతుందా, కొన్ని వేల జన్మకైనా తేలుతుందా? అటువంటి శివపరమాత్మని మహావైభవంగా అర్చన చేస్తున్నారు, మీరు చూస్తున్నారు. మన జన్మధన్యము. ఇటువంటి కార్యక్రమం నిరంతరం కొనసాగాలని, ఆ పరమేశ్వర అనుగ్రహం కలగాలని ఈ కోటి దీపోత్సవం, ఈ వేడుక్కి, ఈ వేదికకి, ఈ కోటి దీపం, ఈ భక్తి టీవీ వాళ్ళకి హృదయపూర్వకంగా ఆ పరమేశ్వర అనుగ్రహం కలగాలని ఆశీస్సులు పలుకుతూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం. ఈనాటి కోటి దీపోత్సవంలో ప్రవచనామృతాన్ని అందించినటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ధూళిపాళ మహదేవమణి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.